హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే గేమ్ చేంజర్ సినిమా చూసి రావటం అయితే జరిగింది. దాంట్లో మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ అయితే నిజంగా పీక్స్ లో ఉందనే చెప్పాలి. అటు రామ్ నందన్ రోల్లో, ఇటు అప్పన్న క్యారెక్టర్ లో నిజంగా యాక్టింగ్ అయితే ఎర్రకొట్టి అవతల పడేశాడు. మెయిన్ గా అప్పన్న రోల్ ఏదైతే ఉందో అసలు నిజంగా ఆ క్యారెక్టర్ చూస్తున్నంతసేపు చాలా ఎమోషనల్ గా అయితే మనకైతే అనిపిస్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అది. మెయిన్ గా అప్పన్న క్యారెక్టర్ కొన్న ఎమోషన్స్ కావచ్చు, ఆ మ్యానరిజమ్స్ కావచ్చు, ఆ నత్తి కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగా క్యారీ చేశాడు. అసలు ఆ డిక్షన్ ఏదైతే ఉందో అప్పన్న క్యారెక్టర్దే నిజంగా రామ్ చరణ్ గారు అయితే చాలా అంటే చాలా బాగా చెప్పాడు. ఇంకా రామ్ నందన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ క్యారెక్టర్ అనే చెప్పాలి. స్వాగ్ కి కేరా ఫట్రస్ లాగా అయితే ఉంది. ఆ కాలేజ్ సీన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి. ఆ యాటిట్యూడ్ కావచ్చు, ఆ యాక్టింగ్ కావచ్చు, ఆ టైమింగ్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా రామ్ చరణ్ గారి క్యారెక్టర్ తర్వాత ఈ సినిమాలో అంజలి గారి క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మెయిన్ గా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో అప్పన్న అలాగే మన అంజలి గారి క్యారెక్టర్ మధ్య ఉండే సీన్స్ ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మెయిన్ గా అరుగు మీద సాంగ్ కావచ్చు, కొండదేవరా సాంగ్ కావచ్చు, నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందనే చెప్పాలి. ఇంకా ఎస్జే సూర్య గారి క్యారెక్టర్ అయితే పీక్స్ లో ఉందనే చెప్పాలి. నిజంగా అసలు ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఎవడో చేయలేడనే రేంజ్ లో అయితే చేశాడు. వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫేస్ ఆఫ్ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంక ఈ సినిమాలో శ్రీకాంత్ గారి క్యారెక్టర్ కావచ్చు, సముద్రకని క్యారెక్టర్ కావచ్చు, ఇంకా మన సునీల్ గారి క్యారెక్టర్ కావచ్చు, వాళ్ళ క్యారెక్టర్స్ కి అయితే వాళ్ళైతే న్యాయం అయితే చేశారు. ఇంకా ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ ఏంటయ్యా అంటే మన తమనన్న నిజంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చి పడేశాడు. సాంగ్ కూడా ప్రతి సాంగ్ కూడా నిజంగా స్క్రీన్ మీద అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మెయిన్ గా దోప్ సాంగ్ ఏదైతే ఉందో నిజంగా నెక్స్ట్ లెవెల్ కొరియోగ్రఫీ అది. జానీ మాస్టర్ కి అయితే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఇంకా సినిమా ఎలా ఉందయ్యా అంటే ఫస్ట్ హాఫ్ అయితే చాలా రేసీ స్క్రీన్ ప్లేతో ఎక్కడా బోర్ లేకుండా మంచి ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే ఎండ్ అయితే చేశారు. నిజంగా ఫస్ట్ హాఫ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. నేనైతే ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ అయితే అసలు ఎక్కడో ఉంటది అనుకున్నా. అదేంటి సెకండ్ హాఫ్ కి ఏమైంది అనుకోకుండా చెప్తాను వినండి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ లోనే మన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే వస్తుంది అనమాట. నిజంగా ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో మన అప్పన్న క్యారెక్టర్ కి అయితే మనందరం కనెక్ట్ అయిపోతాం. నిజంగా చాలా ఎమోషనల్ గా అయితే ఉంది ఆ క్యారెక్టర్. ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ అయిందో సినిమా కొద్దిగా గాడి తప్పినట్టు అయితే నాకైతే అనిపించింది. అంటే అప్పటి వరకు ఈ రేంజ్ లో ఉన్న సినిమా అక్కడి నుంచి ఫ్లాట్ గా వెళ్ళినట్టు నాకైతే అనిపించింది. మరి శంకర్ గారు ఇంకొద్దిగా బాగా వర్క్ చేసుకుంటే ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదని నాకైతే అనిపించింది. అంటే సినిమా బాగాలేదని నేనైతే అంటలా. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడైతే అయిందో అక్కడి నుంచి సినిమాని ఇంకొద్దిగా బాగా వీళ్ళు కనుక ట్రీట్ చేస్తుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్లో అయితే సినిమా అయితే ఉండేదని నాకైతే అనిపించింది. ఇంకా ఇక్కడ శంకర్ గారి గురించి అయితే మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. నాకైతే చాలా అంటే చాలా కోపంగా ఉంది. ఎందుకయ్యా అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి సాంగ్స్ అయితే వీళ్ళైతే షూట్ చేశారు. నాన్న హైరానా లాంటి సాంగ్ ని అంటే అది స్క్రీన్ మీద చూస్తుంటేనే ఒక రకమైన వైబ్రేషన్ అయితే వస్తుంది. అలాంటి సాంగ్ ని సినిమాల నుంచి అయితే తీసేశారు. నిజంగా నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది. ఇంకా డైరెక్టర్ శంకర్ గారి గురించి అయితే చాలా మాట్లాడుకోవాల్సింది అయితే ఉంది. తర్వాత అయితే మనం అయితే మాట్లాడుకుందాం. ఈ సినిమా మీద వచ్చే ప్రతి రూపాయి కూడా మన మెగా పవర్ స్టార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారి పేరు మీద రాబోతున్నాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఈ సినిమాలో ఉన్న ఫైట్స్ గురించి మనం అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. నిజంగా నెక్స్ట్ లెవెల్ ఫైట్స్ అయితే ఉన్నాయి. మెయిన్ గా రామ్ చరణ్ గారి ఇంట్రడక్షన్ సీన్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా మ్యాసీగా అయితే ఉంది. అన్బరు మాస్టర్స్ అయితే ఆ ఫైట్ ని అయితే చాలా బాగా కంపోజ్ చేశారు. ఇంకా మన సినిమాలో మన హీరోయిన్ అయిన కీరా అద్వానీ డాన్స్ ఏదైతే ఉందో నిజంగా చాలా అంటే చాలా బాగా వేసింది. మెయిన్ గా దోప్ సాంగ్ లో కావచ్చు, ఇంకా జరగండి సాంగ్ లో కావచ్చు, ఆమె అయితే చాలా అంటే చాలా బాగా పర్ఫామ్ అయితే చేసింది. ఓవరాల్ గా సినిమా అయితే సూపర్ బంపర్ అని చెప్పను కానీ సినిమా అయితే బాగుంది. ఒకసారి అయితే చాలా ఈజీగా చూసేయచ్చు. డీసెంట్ వాచ్ అనమాట. రామ్ చరణ్ గారి కోసం అయితే ఎన్నిసార్లు అయినా చూడొచ్చు. సినిమా చూసిన తర్వాత ప్రతి రామ్ చరణ్ గారి అభిమాని కూడా మా హీరో యాక్టింగ్ ఎర్రకొట్టేశాడు అనే కాన్ఫిడెన్స్ అయితే బయటకు అయితే వస్తారు. ఇంతకు మించి నేనైతే ఏమి చెప్పదలుచుకోలేదు. సినిమా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.